రాగి పోహా ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ రాగి అంటే రాగి పిండి వాడతారేమో అనుకున్నాను నేను, కానీ రాగి అటుకులు వాడుతున్నారు. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ప్యాన్ ఓకే. ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి వేద్దాం. ఖీర్ అంటేనే నెయ్యి, నెయ్యి అంటేనే ఖీర్. అంతే, స్వీట్లు ఖచ్చితంగా మనకి ఖీర్లోకి నెయ్యి ఉండాల్సిందే. బాదం వేద్దాం. బాదం, కాజు, పిస్తా, సో మీరు ఎక్కువగా అంటే తినడానికి స్వీట్స్ ఇష్టపడతారా, హాట్ ఐటమ్స్? హాట్. అవునా, స్వీట్స్ తక్కువేనా? స్వీట్ చాలా తక్కువ. దాంట్లో కద్దుకా ఖీర్ ఒక్కటి మాత్రం ఇష్టం. అదొకటి ఇష్టమా? మీరు చేసుకుంటారా అది ఇంట్లో? ఇంట్లో వేసుకుంటాం. స్వీట్స్ కొన్ని రెగ్యులర్ గా మనం ట్రెడిషనల్ గా చేసేవి బయట షాప్స్ లో కొనుక్కునే దానికంటే మన ఇంట్లో చేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. అవును, అంటే ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు బాగా చూస్తుంటాను, వంటలలో వస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, అవును. ఇది తీసేసేయండి. నేను తీసేస్తాను, ఇది ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో పాలు పోతాం. ఓకే, ఈ పాలు మరిగే లోపు ఏమైనా చేసుకోవచ్చా మనం? బెల్లం పాక పెడతాం. ఓకే, సరే, అయితే స్టవ్ ఆన్ చేస్తా. కర్రీ బెల్లం, షుగర్ కన్నా బెల్లం మంచిది. షుగర్ కంటే బెల్లం మంచిదని వేసుకుంటాము. ఇప్పుడు బెల్లం కాస్త మళ్ళీ బెల్లం పౌడర్ కూడా వచ్చేసింది ఈజీగా. కొంచెం వాటర్ వేస్తారా? చాలు. బెల్లం కరుగుతూ ఉంటుంది, మనకి పాలు కూడా మరుగుతున్నాయి కదా. అంతలో నెక్స్ట్ ఏం వేస్తారు? రాగి. ఓకే, రాగి అటుకులు కదా. రాగి అటుకులు. వేయంగానే అటుకులు కాబట్టి తొందరగా నానిపోతాయి, మనకి మెల్ట్ అయిపోతుంది. ఇలాచీ పొడి వేద్దాం. ఓకే, పాలల్లో ఇలాచీ పొడి వేసుకుంటున్నాము. స్మెల్ చూడండి, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇది కొంచెం మనకి దగ్గర పడుతుంది. మీరు ఇంతకీ మీ కోరిక ఏంటో చెప్పలేదు. కోరిక అంటే నాకు కోరికలు చాలా ఉన్నాయండి, అందులో ఏది చెప్పాలో అర్థమవుతుంది. మీకు 2 అవకాశాలు ఇస్తాను. ఓకేనా? చెప్పండి. ఓకే, ఒకటి వచ్చేసి నేను యుఎస్కి వెళ్ళాలనుకున్నాను. యుఎస్కి వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ అనమాట. ఇంతవరకు ఎవరు అవుట్ ఆఫ్ స్టేట్ లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ లేరు. సో నేను వెళ్ళాలనుకున్నాను. దాంట్లో రిజెక్ట్ అయినందుకు కొంచెం సాడ్గా ఉండే. సో అదొక కోరిక కోరుకుంటాను ప్రజెంట్ అయితే. ఇంకా అక్కడ వినాక కోరికలు ఇంకెక్కువ ఉంటాయి. నేను చెప్పాను కదా, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి, అలాంటి కోరిక అయ్యి ఉండాలి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పరిస్థితులు బాగాలేక నేను ఇండియాకి వెళ్ళిపోవాలని మళ్ళీ అదే కోరిక, ఇండియాకి వచ్చేయాలని. అందుకని అక్కడికి వెళ్ళామంటే ఇంకేద్దాం. కామన్ గా ఏంటో తెలుసా, నాకు బోల్డ్ అంత డబ్బు కావాలి, బోల్డ్ అంత ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కోరుకుంటాను. ఆరోగ్యం రెండు మెయిన్, మనిషి బతకడానికి ఈ రెండు మెయిన్. డబ్బు ఉందండి, చాలు. చాలా డబ్బు ఉందా? 10 లక్షలు అప్పు ఇవ్వండి, నాకు ఇస్తానండి మీకు. ఓకే, మనం 3 పూటలు తినేంత ఉంటే చాలండి. అలా అనుకోం కదా, కూర్చొని తినాలి, తరగని ఆస్తి కావాలనుకుంటాం మనం. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. మరి మరి డబ్బు కావాలా? కావాలి.
బెల్లపాకం మనకు రెడీ అయిపోయినట్టుంది కదా. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఇది ఇందులో వేసేద్దామా? ఇప్పుడు వీటితో పాటు మరగాలేమో కదా ఇది. ఓకే రవళి గారు, సో రెడీ అయిపోయినట్టే కదా రాగి పోహా ఖీర్. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్. వేడి వేడిగా హెల్దీ రాగి పోహా ఖీర్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రాగి పోహా ఖీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన బాదం 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, పాలు 1 కప్పు, రాగి అటుకులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. రాగి పోహా ఖీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదం, జీడిపప్పు, తరిగిన పిస్తా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో రాగి అటుకులు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు, బెల్లం పొడి వేసి కరిగించుకోవాలి. తరువాత మరుగుతున్న పాలల్లో యాలకుల పొడి, కరిగించుకున్న బెల్లం నీళ్లు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే రాగి పోహా ఖీర్ రెడీ.